దేశంలో ఏటికేడు ఉపకాయం సమస్య తీవ్రమవుతోందని, అధిక బరువుతో పాటు పొట్ట దగ్గర కొవ్వు అధికంగా పేరుకుపోవడంతో సమస్య మరింత అధికమవుతోందని ఏఐజీ ఆసుపత్రి చైర్మన్ డాక్టర్ నాగేశ్వరరెడ్డి తెలిపారు. హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో డాక్టర్ రాకేష్ కలపల, డాక్టర్ నితిన్ సహా పలువురు వైద్యులు పాల్గొన్నారు. దాదాపు 40% మంది భారత జనాభా ఒబిసిటీ సమస్యతో బాధపడుతున్నట్లు డాక్టర్ నాగేశ్వరరెడ్డి తెలిపారు. జన్యుపరంగా ఒబిసిటీ బారిన పడినప్పటికీ జీవనశైలిలో మార్పు ద్వారా ఆరోగ్యకరంగా మారవచ్చని ఆయన సూచించారు. వారానికి 150 మినిట్స్ మనం ఎక్సర్సైజ్ చేయాలి. అదేవిధంగా మన డయట్ లో రెడ్ మీట్ తినకూడదు, ఎక్కువ హై క్యాలరీస్, స్వీట్స్, చాక్లెట్స్, ప్రోసెస్ ఫుడ్ అంటే చిప్స్ కానీ నూడిల్స్ కానీ ఇవన్నీ కూడా తినకూడదు. హెల్తీ ఫుడ్ తినాలా. మన ఫ్యామిలీలో బ్యాడ్ జీన్స్ ఉన్నా, మన ఫ్యామిలీలో కొంతమంది షుగర్ ఉండి హార్ట్ ఉండి చనిపోయినా కూడా మనకు రాకుండా చూసుకోవాలంటే ఇవి ఫాలో అయితే చేయొచ్చు మాట. ఇది కరెక్టా కాదని చెక్ చేయడానికి మేము సుమారు 8,000 మంది ఇండియన్స్ లో చెకప్ చేసాము. చాలా ఎక్స్టెన్సివ్ స్టడీ ఇది, ఫస్ట్ టైం ఇన్ ద వరల్డ్ చేసి నేచర్ జర్నల్ లో పబ్లిష్ చేసాము. దీంట్లో మనకి క్లియర్ గా ఏం తెలిసిందంటే, లైఫ్ స్టైల్ కరెక్ట్ గా ఫాలో అయితే మనకి జీన్స్ బ్యాడ్ గా ఉన్నా కూడా మనం హెల్తీ లైఫ్ స్టైల్ హెల్తీగా ఉండొచ్చు, అంటే ఒబేసిటీ రాకుండా.